చరిత్ర ఎప్పుడు గెలిచిన వారి గురించి చెబుతుంది, కానీ ఆ గెలుపు వెనకాల ఉన్న మెరుపు గురించి కొంతమందికి మాత్రమే తెలుసు. భారతీయ యుద్ధ చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగాయి, కానీ శత్రు కోటలకు వెళ్ళి వారి అహంకారాన్ని దెబ్బతీసి కథనాన్ని ఖాళీ చేసి వచ్చిన ఒకే ఒక వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. అయితే అసలు ఏం జరిగిందనే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు మన చరిత్ర. 1664 జనవరి 5 భారతదేశపు అత్యంత సంపద గల నగరం సూరత్ శివాజీ మహారాజ్ సృష్టించిన సునామీకి ఓ నిదర్శనంగా నిలిచింది. మొఘలుల ఆర్థిక మూలాల్ని నరికేయాలి, అది కేవలం సూరత్తోనే సాధ్యం. కానీ అది జరగడం అసాధ్యమని అందరూ అనుకున్నారు, ఎందుకంటే అది ఔరంగజేబు అల్లారుముద్దుగా పెంచుకున్న బంగారు గని. అయితే శివాజీ మహారాజ్ తన సైన్యంతో ఇలా అన్నారు: మనం వెళ్ళేది దొంగతనం చేయడానికి కాదు, మన ప్రజల దగ్గర మొఘలు దోచుకున్న ప్రతి పైసాని వడ్డీతో సహా తీసుకురావాలి. మన ప్రయాణం గాలి కన్నా వేగంగా ఉండాలి, మన దాడి పిడుగు కన్నా బలంగా ఉండాలి. సూరత్ పాలకుడు ఇనాయత్ ఖాన్ 5000 మంది సైన్యం ఉన్న శివాజీ మహారాజ్ యుద్ధానికి వస్తున్నాడని తెలియంగానే ఎలకలా కోటలో దాక్కున్నాడు. నగరం నడిబొడ్డున మరాఠా వీరులు కేకలు వినిపిస్తున్నాడు. మొఘలుల అధికారి వణుకుతూ ఇలా అన్నాడు: ఖాన్ సాహెబ్, శివాజీ మహారాజ్ నగరాన్ని ముట్టడి చేశాడు. ఖాన్ ఇలా అన్నాడు: కోటతలుపులు మూసేయండి, వాళ్ళు మనుషులు కాదు, గాల్లోని పుట్టే భూతాలు. అక్కడ ఉన్నది కేవలం 13 మీటర్లు ఎత్తైన భూమి మాత్రమే కావచ్చు, కానీ శివాజీ మహారాజ్ సంకల్పం హిమాలయాల కన్నా ఎత్తైనది. ఇది మామూలుగా జరిగే దోపిడీ కాదు, ఇది ఒక ధర్మయుద్ధం. బ్రిటిష్, డచ్ మరియు మొఘల్ వ్యాపారస్తుల గుండెల్లో రైలు పరిగెట్టాయి. శివాజీ కత్తికి ఒక పద్ధతి ఉంది. పరాయి స్త్రీని తల్లిలా చూస్తుంది, పేదవాడికి ప్రాణభిక్ష పెడుతుంది, కానీ స్వరాజ్యం జోలికి వచ్చిన అహంకారిని మాత్రం నరికిపడేస్తుంది. 4 రోజుల వేట, కోట్లాది రూపాయల సంపద, కానీ అన్నిటికీ మించి మొఘల్ సామ్రాజ్యానికి మాయన మచ్చ. ఈ విజయంతోనే శివాజీ మహారాజ్ స్వరాజ్యానికి పునాది వేశాడు. సముద్రాన్ని శాసించిన, శత్రులను ఓడించిన, అది కేవలం అధికారం కోసం కాదు, రాబోయే తరాల ఆత్మగౌరవం కోసం. చరిత్ర పుస్తకాల్లో పేజీలు మారవచ్చు, కానీ ఈ నేల మీద శివాజీ మహారాజ్ వేసిన ముద్ర మాత్రం ఎప్పటికీ మారదు. గుర్తుపెట్టుకోండి, ఆయన కత్తి గాల్లో కదిలితే అది యుద్ధం, అదే కత్తి స్వరాజ్యం వైపు కదిలితే అదే చరిత్ర. మరెన్నో విషయాలు తెలుసుకోవడం కోసం మన చరిత్ర ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జై శివాజీ, జై భవానీ.